నమస్తే టారెట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో రాబోయే 30 రోజులు మీరు అనుకున్నట్లుండవు. మరి ఇంకెట్లుంటాయి అంటే అదే మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి నేను వైట్ స్టోన్, పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను బ్లాక్ స్టోన్ పెట్టాను. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 స్టోన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ స్టోన్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 స్టోన్స్ అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి. అందుకని మీరు 2 స్టోన్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అనమాట. స్టోన్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం, సమాచారం, గైడెన్స్ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో నా వీడియోస్ ఏవైనా కానీ మీకు ఎప్పుడైనా కనిపిస్తుంటే అవి ఆ నిమిషానికి మీకు ఏదో కబురు తీసుకొని వస్తున్నాయి, అందుకనే మీకు కనిపిస్తున్నాయి అని అర్థం. మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి వచ్చే 30 రోజులు మీరు అనుకున్నట్లు ఎందుకు ఉండట్లేదు అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే వైట్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. నేను ఫస్ట్ వచ్చి టారో కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ నేను గైడెన్స్ కార్డ్స్ కూడా తీసేసుకొని నేను రీడింగ్లోకి వెళ్దాం మనం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి రాబోయే 30 రోజులు మీరు అనుకున్నట్లు ఉండట్లేదు. మరైతే ఇంకెట్లు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు ఫస్ట్ టారో ద్వారా చూద్దాం. ఆ తర్వాత గైడెన్స్ కార్డ్స్ కూడా తీసుకొని ఆ తర్వాత మనం ఏంటంటే చెప్పుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న గైడెన్స్, మీకు వస్తున్న ఫస్ట్ కార్డ్ వచ్చి జస్టిస్. వావ్, నాకు ఎందుకో జస్టిస్ కార్డ్ చూస్తే చాలా నచ్చుతుంది. టెంపరెన్స్ 2 మేజర్ ఆర్కానా, నైస్. ఏస్ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. 9 ఆఫ్ పెంటికల్స్, వావ్, అండ్ క్వీన్ ఆఫ్ కప్స్, నైస్. దాని కింద సన్ కార్డ్ ఉంది మనకి, నైస్ నైస్. పైల్ నెంబర్ 1 టచ్డ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. సో మనం ఫస్ట్ అయితే గైడెన్స్ కూడా ఒకేసారి తీసేసుకుందాం. మనము గైడెన్స్ కూడా ఒకేసారి తీసేసుకొని ఆ తర్వాత మనం రీడింగ్లోకి వెళ్దాం. ఓకే, ఓ వావ్, చాలా కార్డ్స్ పడ్డాయి. ఫస్ట్ పడిన ఈ 2 కార్డ్స్ ఉంచుదాము, లేకపోతే లేదు నేను అన్నీ తీసుకుంటాను మీకు. ఈ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఇన్స్టింక్ట్ అని ఉంది. సో ఇక్కడ ఊల్ఫ్ డిపిక్ట్ చేస్తున్నారు కదా. సో ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్, ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్. రోజుకి 108 టైమ్స్ మీరు ఏదన్నా అనుకొని ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనేది మీరు 108 టైమ్స్ చెప్పుకోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగానే మనకి అది ప్రాప్తం ఉంటే అది ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఇక్కడ సర్వీస్, గిల్ట్, డిస్కవరీ, క్వెస్ట్, డెస్టినీ, రికవరీ, అబండెన్స్, ఇక్కడ మనకి పర్సివరెన్స్ అండ్ సోల్మేట్ కార్డ్స్ వచ్చినాయి. సో ఇక్కడ పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీకు హార్ట్ చక్ర తప్పితే మిగతా అన్ని చక్రాస్ వచ్చినాయి. సో రెడ్ వచ్చింది, సో రూట్ చక్ర వచ్చింది, మనకి సాక్రల్ చక్ర వచ్చింది, సోలార్ ప్లెక్సస్ చక్ర వచ్చింది, సో మనకి థ్రోట్ చక్ర వచ్చింది, థర్డ్ ఐ చక్ర వచ్చింది, క్రౌన్ చక్ర వచ్చింది. హార్ట్ చక్ర తప్పితే మిగతా అన్ని కలర్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నాకు తెలిసి ఇప్పుడు మీరు మీ ఎమోషన్స్ని మీరు ఒక బ్యాలెన్స్ లేకైతే తీసుకురావాల్సిన సమయం వచ్చింది. అందుకని ఇక్కడ హార్ట్ చక్ర కనిపించట్లేదు మనకి. సో ఎమోషన్స్ని మీరు ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని వచ్చినారు అంటే ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ జస్టిస్ కోసం, న్యాయం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మేమేమో ఖచ్చితంగా ఉన్నాము, కానీ ఎందుకో అనుకున్నవి అనుకున్నట్లు అవ్వకపోగా నిందలు మా పైకి వస్తున్నాయి, అందరూ వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో విధంగా. అంటే మనం తప్పు చేయకపోయినా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే నిందలు మోయాల్సి వస్తుంది. అపవాదులు కావాలనే లోకులు కాకులు అన్నట్లు మంచిని ఓర్వలేకనో, లేకపోతే ఎదుగుదలను ఓర్వలేకనో, లేకపోతే ఏదో ఒక లైక్ థాట్ కావచ్చు, లేకపోతే వాళ్ళల్లో ఉన్న క్రూరత్వాన్ని
వేరే వేరే విధాలుగా మన పైన చూపిస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఏంటంటే చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన లేదు మీకు దక్కాల్సిన న్యాయం మీకు దక్కట్లేదు, కానీ ఇప్పుడు దక్కుతుంది. మీరు చాలా ఓపికగా ఎదురు చూస్తున్నారు. నాకంటూ ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా నా రోజు వచ్చినప్పుడు నేనేంటనేది తెలుస్తుంది. అప్పటి వరకు నేను ఓపిక పట్టాలి అనేది. కానీ ఈ సమయంలో కూడా మీకు ఎవరైతే మిమ్మల్ని దూషించినారో, ఎవరైతే మిమ్మల్ని నిందించినారో, ఎవరైతే మిమ్మల్ని అకారణంగా మాటలని మిమ్మల్ని బాధ పెట్టినారో, ఎవరైతే మీకు చెడు చేసినారో వాళ్ళకు కూడా మీరు మంచి చేశారు, వాళ్ళకు కూడా మీరు సర్వీస్ చేశారు. గిల్ట్ మన లోపల నేను ఇది చేయలేదు అన్న బాధ ఏదైతే ఉంటుందో అది ఉండకుండా చూసుకోవడానికి మీరు చాలా ప్రయత్నించినారు. సో ఈరోజు మీరు దేనికన్నా గిల్టీగా ఫీల్ అవుతారా అంటే, ఈరోజు మీరు గిల్టీగా ఫీల్ అయ్యేదానికన్నా నన్ను ఇంత బాధ పెట్టినా కానీ నేను వీళ్ళకి కూడా మంచి చేయగలిగినాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది చూడండి. మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. కష్టం వచ్చినప్పుడు బాధ అనిపించినా కానీ, ఓర్చుకోలేనప్పుడు భారం అనిపించినా కానీ, ఏదో విధంగా మీరు దాన్ని కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని మీరు ముందరకు తీసుకొని వెళ్ళారు కదా, దానికి ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎన్నిసార్లు ఇది జరుగుతుందేమో అని ఆశపడి ఎదురు చూసి అది అట్నుంచి అట్లా వెనక్కి వెళ్ళిపోయినా కానీ ఏం కాదు, ఈ రోజు తప్పిపోతే ఏమైంది, ఇంకొక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఖచ్చితంగా దీన్ని పొందగలుగుతాను అని చెప్పి మీరు ఆశ వదలకుండా ప్రయత్నిస్తూ వచ్చినారు చూడండి. ఇక్కడ పని చేయకనో లేకపోతే మనం పూర్తిగా వదిలేసో కూర్చోలేదు. మనకు కావాల్సిన దానికోసము మనం ప్రయత్నిస్తూనే వచ్చినాము. ఆ ప్రయత్నిస్తూనే వచ్చినారు కాబట్టి ఈరోజు మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు సాధించుకోగలిగినారు. మీరు ఇంత స్థిమితంగా ఉండగలుగుతున్నారు డిస్పైట్ ఎవరెన్ని మాటలు అన్నా కానీ, ఎన్ని విధాలుగా మీ మనసు బాధపడుతున్నా కానీ, ఎన్ని విధాలుగా మీరు అపహాస్య పాలైనా కానీ, మీరు ఇంకా కూడా మీరు ఇంత నిబ్బరంగా, మీరింత ధైర్యంగా, మీరింత సహనంతో, మీరింత కరుణతో, మీరింత ప్రేమగా ఉండగలిగినారు అంటే దానికి కారణం ఏంటంటే మీ ఓర్పు, మీ సహనం, అదే మీకు ఇప్పుడు శ్రీరామ రక్ష అయింది. అదే మీకు ఇప్పుడు తీసుకురావాల్సిన న్యాయాన్ని తీసుకొని వస్తుంది. రాబోతున్న 30 రోజులు మీరు అనుకున్నట్లు ఉండట్లేదు. అవును, ఎందుకు అంటే ఇన్ని రోజులు మనం ఏదైతే చూస్తూ వచ్చినామో ఏముందిలే ఇంతకు మించి ఇంకేముంటుంది అనుకుంటున్నాం. లేదు, అంతకు మించి జరుగుతుంది మనతో. మనం ఇంకా ఏదో కొత్త వాటిని కనుగొనబోతున్నాం అన్నమాట. ఇంకా అరే ఇంతకు ముందు జరిగిందే ఇది, కానీ ఇప్పుడు కొత్తగా జరుగుతుంది. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. అసలుకి కళ్ళకి అసలు నా కళ్ళేనా, నేనేనా చూస్తున్నది నమ్మశక్యంగా లేదు, కానీ జరుగుతుంది, మీతోనే జరుగుతుంది. చాలా ప్రశ్నలు ఉద్భవించుంటాయి, చాలా డౌట్స్ వచ్చింటాయి. ఏందిరది జీవితం, అసలుకి ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఇంత ఇదిగా ఉన్నాం కదా మనము, మనకే ఎందుకు ఇన్ని పరీక్షలు నడుస్తున్నాయి, మనతోనే ఎందుకు ఇన్ని విధాలుగా దేవుడు ఆడుకుంటున్నాడు, ఇట్లాంటివి ఎక్కడో ఒక చోట రాకుండా అయితే మట్టుకుండదు. మనం ఎంత స్పిరిచువల్ పాత్లో ఉన్నా, మనం ఎంత ఓర్పు బట్టి, ఎంత సహనంతో ఉండి, ఎంత గుండె నిబ్బరం ఉన్నా కానీ, ఎంత దేవుడికి సరెండర్ అయిపోయి మనకి లైక్ అంటే వైల్డెస్ట్ ఆఫ్ ది వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా నాకు ఈ థాట్ రాకూడదు అని మనం ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కానీ ఎక్కడో ఒక చోట అది వచ్చి మనల్ని అలా గుచ్చుకుంటుంది. ఈ గుచ్చుకున్న స్ప్లిట్ సెకండ్లో ఎక్కడో ఒక చోట ఒక్క నిమిషం మనం అలా అనుకొని కూడా మళ్ళీ ఏంటంటే తిరిగి లేదు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఆయన అన్యాయం చేయడు, మనం సక్రమైన మార్గంలో ఉండి, మనం నిజాయితీగా ఉండి, మనం మంచిగా ఉన్నామంటే దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తాడు అని మీరు అనుకున్నారు కదా, అదే ఈరోజు నిజమైంది. మీరు ఒక మంచి బ్యాలెన్స్లోకి వచ్చినారు. దాంతో మీరు ఇది వరకు కనుగొన్నటివి ఇప్పుడు కనుగొంటున్నారు. అండ్ ఇంతకుముందు మీరు ఏవైతే ప్రశ్నలుగా ఉన్నాయో, వేటినైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటివన్నీ ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారనమాట. ఇక్కడ మీ నిజాయితీ ఏదైతే ఉందో, మీ నిజాయితీ ఇప్పుడు మీకు ఏదైతే మీరు పొందాలో దాన్ని పొందేలాగా చేస్తుందన్నమాట. సో ఏమంటారు దాన్ని, మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని జరిగిపోతుంటాయి కదా, ఆ విధంగా మీరు అనుకోకుండా మీకు ఆ న్యాయం జరుగుతుంది. మీరు నిజం చెప్తున్నాను, మీరు చాలా ఓపిక పట్టుని వింటారు, చాలా ఓపిక పట్టుని వింటారు.
అసలు మీ దగ్గర లేకనున్నప్పుడు కూడా మిమ్మల్ని ఎవరన్నా సహాయం అడిగినింటే ఇంకెవరినన్నా అడిగైనా కానీ మీరు ఆ సహాయం చేసి నింటారు. అలాంటి రోజులు కూడా చూసి నింటారు. ఆ రూపాయి మీకు చాలా అవసరం, కానీ కూడా ఇంకా ఎదుటి వాళ్ళ కష్టం చూడలేకో, ఎదుటి వాళ్ళ బాధను చూడలేకో ఆ రూపాయిని ఇచ్చేసి మీరు లైక్ అంటే మీరు అంత మంచి అంటే మనస్తత్వం, అతి మంచితనం కూడా ఒక్కొక్కసారి మనకి మంచిది కాదు. కానీ మీరు ఏదైతే ఆ సమయంలో అవసరమో దాన్ని చేసినారు, అది చేసినారు కాబట్టి ఈరోజు ఏంటంటే మీరు ఏం కోల్పోయినా కానీ మీరు ఇంకా సంతోషంగా ఉండగలుగుతున్నారనమాట. కొన్నిటిని కోల్పోయి సంతోషంగా ఉండడం అనేది అది ఈజీ కాదు, అందరూ అలా ఉండలేరు. కొంతమంది అయితే అసలుకి ఇంకా మనిషే పూర్తిగా మారిపోయి దేవుణ్ణి నిందించి అసలుకి అంటే ఇంకొక మార్గం, చెడు మార్గం పట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ అది లేదు. ఎందుకు లేదు అంటే దానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ సెంటర్ కార్డ్ అయింది. ఏస్ ఆఫ్ కప్స్ మీలో తెలియకుండానే మీకు ఆశావాది అంటారు కదా, సో ఆశావాది ఆ తత్వం ఎక్కువ ఉంది మీలో. ఏమైంది పర్వాలేదులే, ఖాళీ అయితే మళ్ళీ నింపుతారు, మళ్ళా వస్తుంది, ఏం కాదు, అలానే శూన్యంలో అయితే మిగిలిపోం కదా. ఇప్పుడు సూర్యోదయం అయింది, తెల్లారైంది, చీకటి పడుతుంది, చీకటి అయింది, మళ్ళీ తెల్లారు అవుతుంది. సో అంత ఆశావాది మీరు. అందుకనే దేవుడు ఏ సమయానికి మీకు ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో మీరు పొందాల్సింది మీరు పొందేస్తూ ఉంటారనమాట. టైం టు టైం అది జరిగిపోతూ ఉంటుంది. ఒకరు మోసం చేసి వెళ్ళిపోతే ఇంకొకరు ఎవరో వస్తారు జీవితంలోకి. ఒకటి తెలుసుకోలేదు అని బాధపడతా అంటే ఇంకేదో తెలుసుకుంటారు. ఒకటి ఇట్లా పోయింది అనుకుంటే ఇంకొకటి ఏదో ఒకటి పొందుతారు, ఏదో ఒక విధంగా. లైక్ అంటే ఇది మీ డెస్టినీలో ఉంది, ఇది మీ తలరాతలో ఉంది. మీ తలరాతలో ఇంకా కూడా ఏముందంటే సుసంపన్నమైన స్థితికి వెళ్ళేది ఉంది. 9 ఆఫ్ పెంటికల్స్. అసలు నాకు ఈ కార్డ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఎంత మనము జీవితాంతం ఎంత బాధపడినా కానీ ఆ చివరి క్షణంలో మనకి ఆ ఆత్మసంతృప్తి అనేది చాలా చాలా అవసరం. ఆత్మసంతృప్తి ఎప్పుడు వస్తుంది మనకి? జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉండి ఎన్ని కష్టాలు చూసి ఏమున్నా కానీ ఆ లాస్ట్ మినిట్ నేను చేయాల్సిందంతా నేను చేసి ఇప్పుడు నేను దేవుడు తీసుకొని వెళ్ళినా కానీ నాకేం బాధ లేదు అనుకుంటాం చూడండి. ఆ క్షణంలో ఉన్న సంతోషం ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం దేని గురించన్నా బాధపడచ్చు, ఏదన్నా కోరుకుంటా ఉండొచ్చు, కానీ ఆ లాస్ట్ మినిట్స్ అనేటివి, ఆ లాస్ట్ డేస్లో ఆ తృప్తి అనేది ఉన్న మనిషి ఎన్ని కోట్లుంటే ఏం లాభం అసలుకి ఆ తృప్తి లేనప్పుడు? ఆ తృప్తి మనం పొందగలిగినాము అంటే ఇంక ఏం కావాలి మనకి? ఆ తృప్తి మీకుంది. పెద్దల్ని గౌరవించడం కానీ, మీరు అనుకున్న వాటిపైన మీరు గట్టిగా నిలబడడం కానీ, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే గుడ్ కర్మని పొందుతున్నారు. సో ఆ గుడ్ కర్మనే మీకు ఇవన్నీ సమకూరుస్తుందన్నమాట. సో ఎవరికన్నా హెల్త్ వైజ్ బాగలేక ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోయి మీకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ, అది కూడా కొంతమందికి మైగ్రేన్, సైనసైటిస్ వల్ల చాలా డీప్ హెడేక్స్ వస్తాయి కదా. సో మీకు ఇట్లాంటివి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి, కొంతమందికి పిల్లలు పుట్టాక బాధపడుతూ అలా ఏమన్నా మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండి, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీకు ఖచ్చితంగా రికవరీ ఉంది. మీరు రికవర్ అవుతారు. మీరు ది బెస్ట్ డేస్ చూస్తారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ వస్తున్నాయి. లైక్ ఎమోషనల్గా డౌన్గా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎమోషనల్గా మళ్ళీ రికవర్ అవుతారు. అన్ని విధాలుగా లైక్ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అందుకనే టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మనకి ఏమొచ్చింది? ఇన్స్టింక్ట్స్ వచ్చింది. సో ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నారు. అందుకనే ఇక్కడ మనకి చూడండి, ఈ 9 ఆఫ్ పెంటికల్స్ ఈజ్ ద కార్డ్ ఫర్ అబెండెన్స్. ఈరోజు ఏం లేదని తలబట్టుకొని ఉన్నారు, ఈరోజు ఎట్లరా దేవుడా అని చెప్పి భయపడుతున్నారు. కానీ రేపటి రోజు ఖజానా నిండుకొస్తుంది, రేపటి రోజు కోరికలన్నీ తీరుతున్నాయి. రేపు అనేది ఒకటి ఉంది, ఈ రోజుతో అయిపోలేదు. కానీ ఆ రేపటి కోసం ఈరోజు మనం చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి.
ఈరోజు మనం చేయాల్సింది చేస్తేనే ఆ రేపు అనేది చూడగలుగుతాము, ఆ రేపును ఆస్వాదించగలుగుతాము. సో దాంతోపాటు మనకేమి ఇచ్చినారు? సోల్మేట్స్. సో నేను చెప్పనా, సోల్మేట్స్ని మనం వెళ్ళి ఎత్తుక్కొని వచ్చుకొని అవసరం లేదు. సోల్మేట్స్ ఎప్పుడు మన పక్కన కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. సోల్మేట్స్ అంటే మన భార్యో భర్తో లేదో మనం ప్రేమించే వ్యక్తో మన పార్ట్నరో అవ్వాల్సిన అవసరం లేదు. సోల్మేట్ అంటే మనమే మనకి సోల్మేట్స్ అవుతాం. మనకు వస్తున్న థాట్స్ పాజిటివ్ అయ్యి మనల్ని నిలపగలిగేది ఏదన్నా కానీ మన సోల్మేటే. అది మనకి మనం అవ్వచ్చు, లేదు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సోల్మేట్ అంటేనే మనల్ని నిలిపి మనలో మంచిని నింపి మనల్ని ముందరికి నడిపించే ఏదన్నా కావచ్చు, అది మన సోల్మేట్. సో ఆ విధమైన వాటిని మీరు ఆకర్షిస్తున్నారు. చూడండి, ఇక్కడ చేతిలో కన్ను చూపిస్తున్నారు, ఇక్కడ థర్డ్ ఐ చూపిస్తున్నారు, ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. అర్థం ఏంటి? మనం చేస్తున్న పనులు, మనకిస్తున్న ఆలోచనలు, మనం పొందుతున్న సంతృప్తి, ఇవన్నీ మనం చేసే పనులను బట్టే మనకి ఫలితం ఉంటుంది. కర్త కర్మ క్రియ అంటారు కదా. సో ఈ కర్త కర్మ క్రియ అంటే ఏంటి? మనం ఎవరైతే ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కర్త. కర్మ అంటే ఏంటి? మన యాక్షన్స్. అండ్ క్రియ అంటే ఏంటి? ఇప్పుడు మనం శ్వాస తీసుకోవడం క్రియ, ప్రాసెస్ని క్రియ అంటారు. సో మనం ఏవైతే మనం చేస్తున్న వ్యక్తికి వస్తున్న ఆలోచనలు మంచివైతే, అతను చేసే కర్మ, అతను చేసే పని మంచిదైతే, క్రియ ఆటోమేటిక్గా ప్రాసెస్ కూడా కరెక్ట్ అయిపోతే మనం పొందే ఫలితం కూడా రైట్ అవుతుంది. ఈ దీంట్లో ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే వచ్చే రిజల్ట్లో అది ఉండదు. సో మన కర్మ, మనం చేస్తున్న పని, అదే మన కోరిక కూడా అవుతుంది. సో మన కోరికలు మంచివైతే, మన బుద్ధి మంచిదైతే, మనం ఏదన్నా కానీ మంచినే పొందగలుగుతాం అన్నమాట. ఈ పైల్లో మీ బుద్ధి మంచిది, మీరు మంచి పొందుతున్నారు, మంచి చేసినారు, మంచి వస్తుంది. లేట్ అయినుండొచ్చు. లేట్ అవుతుంది అంటేనే అర్థం ఏంటంటే దేవుడు పరీక్ష పెట్టకుండా ఫలితాన్ని అయితే ఇవ్వరు. పరీక్ష ఎంత పెద్దదైతే అంత పెద్ద ఫలితం వస్తుందని చెప్పి మీరు ఫిక్స్ అయిపోవచ్చు బ్లైండ్గా. పరీక్షిస్తున్నాడా, చాలా రోజులు పరీక్షిస్తున్నాడా అని నవ్వుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి, అమ్మయ్య నాకేదో చాలా పెద్దది ఇస్తున్నారు, అందుకనే ఈ పరీక్షకి లోన్ చేస్తున్నారని. నేను జీవితాంతం అనుభవిస్తున్నామమ్మా, ఇంత వయసు వచ్చేసింది, 50 సంవత్సరాలు వచ్చేసింది, 60 సంవత్సరాలు వచ్చేసింది, అయినా కానీ ఇంకా కూడా అదే వేదనలో ఉన్నాం. పర్వాలేదు, క్రిత జన్మలో మనం ఏం చేసేసి వచ్చినామో ఈ జన్మలో అనుభవిస్తున్నాము. వచ్చే జన్మకైతే దాన్ని తీసుకొని పోము కదా. మన ప్రారంధం అక్కడ మంచిగా ఉంటుంది కదా. సంచిత కర్మల్లో కొంచెం మనం ఇక్కడ క్లియర్ చేసేస్తున్నాం కదా. సో కర్మ క్లియర్ అవుతుంది, ఏదో రూపంలో అవుతుంది, ఎక్కడొక చోట అవ్వాలి, అది ఇదయింది, తీసుకుందాం. అది 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 ఉండాలి, ఆ గుండె నిబ్బరం అనేది ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అది లేక చాలామంది మధ్యలోనే ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు, అలా చేయకూడదు అసలుకి. ఎక్కడైతే మనం ముగిస్తున్నామో అది మళ్ళా జన్మలో కూడా అదే టైంలో మళ్ళీ ఆ విధంగానే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అర్ధాంతరంగా మనం ముగించుకొని పోయి మళ్ళీ ఎన్ని జన్మలెత్తి దాన్ని మనము తీర్చుకోవాలనుకుంటున్నాము. కష్టం లేని మనిషి ఉండడు, ఎంత చెట్టుకు అంత గాలంట. సో ఎంత 10 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకి ఆ 10 రూపాయలు కష్టం ఉంటుంది, 100 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకి 100 రూపాయలు కష్టం ఉంటుంది, 1000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకి 1000 రూపాయలు కష్టం ఉంటుంది. కష్టం లేకుండా జీవితం లేదు. జీవితం అంటేనే మనకి కష్ట సుఖాల సమ్మేళన. ఈ కష్టాన్ని అధిగమిస్తే సుఖం ఉంటుంది, సుఖం తర్వాత మళ్ళా కష్టం ఉంటుంది. ఎందుకంటే విలువ తెలియాలి కదా. సుఖానికే మరిగిపోయినాం అనుకోండి, మళ్ళా జీవితంలో నేర్చుకోవాల్సినటివి అక్కడికి ఆగిపోతాయి. నిరంతరం మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాం అనుకోండి, దానివల్ల మనం పొందే బెనిఫిట్స్ అంతా ఇంత కాదు. మీ పైల్లో అవి ఉన్నాయి, మీరు చాలా చూసి వచ్చినారు, ఇక మీద చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు డిస్కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మీకు చాలా డౌట్స్ వస్తుంటే ఆ డౌట్స్ కన్నిటికీ మీకు సమాధానాలు, ఒక డౌట్ క్లియర్ అయితే ఇంకొక డౌట్ ఉద్భవించవచ్చు. మీ డెస్టినీలో మీరు ఆ మంచి కర్మను అయితే తీసుకొని వచ్చుకున్నారు. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ దాని నుంచి రికవర్ అయ్యి మళ్ళా
మంచి రోజులు అనేటివి మీకు వస్తుంటాయి. యు ఆర్ వెరీ అబండెంట్ సోల్. సో మీ ఓపిక, మీ పర్సీవరెన్స్, అంటే మనం ఎంత నిబ్బరంగా ఉన్నామో అంత మంచిని ఇక్కడ మూట కొట్టుకున్నారనమాట. పైల్ నెంబర్ 1, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ హ్యాపీ ఫర్ యూ. హ్యాపీ కన్నా నాకు ఇంకా పెద్ద వర్డ్ రావట్లేదు. సో నాకు నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే బ్లాక్ కలర్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో రాబోయే 30 రోజులు మీరు అనుకున్నట్లు ఉండట్లేదు. మరి ఇంకెట్లుంటున్నాయి నేను, అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఫస్ట్ తీసుకొని ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే గైడెన్స్ కూడా తీసుకొని ఆ తర్వాత మనం చెప్పుకుందాం. 4 of Wands, బ్యూటిఫుల్. ఇది వచ్చి పేజ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఒక కార్డ్ ఫ్లిప్ అయింది. వావ్. క్వీన్ ఆఫ్ వాండ్స్, 2 of Cups, 10 of Cups, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. పైల్ నెంబర్ 2, ఫార్చ్యూన్ని మనం ఏ విధంగా మలుచుకోవాలనుకుంటున్నాము. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళకే లక్ అనేది వరిస్తుందంట. సో ఎంత ధైర్యంగా ఉన్నారు మీరు? నన్ను అడిగితే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. సెంటర్ కార్డ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. మీరు పాపులర్ అవ్వాలనుకుంటున్నారా? లైక్ అంటే కొంతమంది సోషల్ మీడియాలో ఉండిండొచ్చు, కొంతమంది ఏదన్నా కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా కానీ అక్కడ మీరు పాపులర్ అవ్వాలనుకుంటున్నారా? మీరు పాపులర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. రాబోయే 30 రోజులు మీరు అనుకున్నట్లు ఉండట్లేదు, నిజంగానే ఉండట్లేదు. మీరు ఈ రాబోయే 30 రోజులు మీకు చాలా చాలా ఉంది మీ బ్యాగ్లో. సో ఏందనేది మనం చూద్దాం ఒకేసారి. ఫస్ట్ అయితే మనం గైడెన్స్ కూడా తీసేసుకొని నేను చెప్తాను. నా కార్డ్స్ చూస్తుంటే చాలా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ ఫైర్ అండ్ వాటర్ ఎనర్జీస్ క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. నీరు, నిప్పు, క్రియేషన్ మీకు వచ్చిన ఫస్ట్ ఇది. కాంప్లెసెన్సీ, ఇంపేషెన్స్, గ్రాటిట్యూడ్, ఫెయిత్, ఎక్స్పాన్షన్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఇన్సెక్యూరిటీ. కిందనే మిరకల్స్ ఉన్నాయి. మిరకల్స్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. సో ఫెయిత్ ఉన్న దగ్గర మిరకల్స్ ఉంటుంది. ఈ మిస్టిసిజంని కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ గ్రోత్ కూడా ఉంది. పైల్ నెంబర్ 2 నేను మీకు ఒకటి చెప్తా చూడండి. నేను ఇక్కడ మీకు టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ అంటే 10 of Cups కింద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపించినాను. మీరు మీ ఫార్చ్యూన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని నేను ప్రశ్నను కూడా అడిగినాను. ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో నమ్మకం కోల్పోయినారు. కానీ ఇక్కడ మీరు ఇంకా పెంపొందించుకోవాల్సింది నమ్మకం. ఎందుకు అంటే నేను చెప్తా చూడండి. ఇక్కడ మనకి 3 వాండ్స్ కార్డ్స్ వచ్చినాయి, 2 కప్స్ కార్డ్స్ వచ్చినాయి. వాండ్స్ అంటేనే ఫైర్ ఎనర్జీ. మనం ఏదో చేయాలి, చూపించుకోవాలి, నిరూపించుకోవాలి, సాధించాలి అన్న తపన అనేది మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది, ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంది, లవ్ గురించి మాట్లాడుతుంది, ప్యాషన్ గురించి మాట్లాడుతుంది, అట్రాక్షన్ గురించి మాట్లాడుతుంది, అఫెక్షన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఒకటి చెప్తారనమాట, దాన్ని ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. మా పక్కనైతే అంటారు, ఇచ్చొస్తే అసలుకి పట్టలేము, లేకపోతే అసలుకే ఇట్లుంటారు అని. అంటే బాగా ఎనర్జీ హైగా ఉన్నప్పుడు ఏంటంటే అస్సలకి పట్టుకోలేమన్నమాట. ఆ సంతోషం వస్తే సంతోషము, మంచిగా ఆనందం వస్తే ఆనందము, ప్రేమ వస్తే ప్రేమ, ఇంకా తట్టుకోలేనంత ప్రేమ, తట్టుకోలేనంత సంతోషం, ఇవన్నీ. అట్లనే ఆవేశం వచ్చినా కానీ తట్టుకోలేనంత ఆవేశం, తట్టుకోలేనంత దుఃఖం. అసలు కష్టం వచ్చిందంటే అయ్యో నాకు వచ్చిన కష్టం అసలుకి ఇంకా అక్కడికి రాలేదు, నా కష్టానికి కంపేర్ చేసుకుంటే మీ కష్టం అసలు కష్టమే కాదు అన్న అట్లా మాదిరి మెంటాలిటీ అనమాట. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మీకు మంచి రోజులు అనేటివి ఖచ్చితంగా మొదలైనాయి. నమ్మినా నమ్మకపోయినా కానీ రోజులైతే మొదలవుతున్నాయి. కానీ మనం నమ్మాలి, మనం చేయాలి, మనమే అనుభవిస్తాం. ఎవరిది ఇంకెవరో అనుభవించరు. ఎవరు చేసుకునే దానికి వాళ్ళే అనుభవిస్తారనమాట. సో
మనకి బలవంతంగా ఎవరైనా ఒక మాట చెప్పినా కానీ అది వినాలా వినొద్దా, అది చేయాలా చేయొద్దా అనేది మనపైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు భయపిస్తున్నారు, నేను భయపడినాను అంటే వాళ్ళు భయపించేది వాళ్ళ గుణం అయితే, భయపడాలా లేదా అనేది మీరు నిర్ణయించుకోవాలి కదా. మీరు వాళ్ళు భయపిస్తే మీరు భయపడుతున్నారు అంటే మనం దాన్ని ఎవరి చేతిగాంతనం చెప్పాలి, మనదే అవుతుందన్నమాట. సో నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ 4 of Wands వచ్చింది. 4 of Wands అంటే కంప్లీషన్, పూర్తి అవ్వబోతోంది. పూర్తయ్యి ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇంట్లో సెలబ్రేషన్స్ అవుతున్నాయి, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టడము, బారసాల, ఇట్లా ఏదన్నా కానీ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతుంటే అది 4 of Wands కార్డ్ మనకి సూచిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి పందిరి వేస్తున్నారు. సో మనం పందిరి ఎప్పుడు వేస్తాము, శుభకార్యాలకు వేస్తాము. సో ఆ విధంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి, ఆ విధంగా ఇంట్లో ప్రేమ, ఆప్యాయత, ఇవన్నీ అన్నీ అంటే ఇప్పుడు మన శుభకార్యం జరిగినప్పుడు చాలామంది బంధువులు అందరూ కలుస్తారు. సో శుభకార్యం ఈజ్ అన్ ఎక్స్పాన్షన్. So expansion of what? Expansion of happiness, expansion of sharing. సో ఆ విధంగా మనకి తెలియని వాళ్ళు కూడా పరిచయం అవుతారు అనమాట. అంటే ఇప్పుడు మన బంధువులు అవుతారు, కానీ మనం ఇంట్లో శుభకార్యం చేస్తున్నాము. సో బంధువులుగా కలుపుకున్న వాళ్ళని కూడా మనం ఇన్వైట్ చేస్తాము. సో వాళ్ళ ద్వారా మనకి ఏదైనా తెలుస్తుంటుంది. సో ఆ విధంగా ఎదుగుదల అనేది ఉంది. ఈ ఎదుగుదలతో పాటు మనకి ఇక్కడ క్రియేషన్ చూపిస్తున్నారు. సో మనం ఏదైనా చేసుకోవాలనుకున్నా ఇక్కడ మనకి 10 మందితో మాట్లాడుతుంటాం, 10 ఆలోచనలు వస్తుంటుంది, మనకి ఏదైనా ఒకటి నచ్చుతుంది, మనం దాన్ని చేయాలనుకుంటాము, అది ఏంటనేది తెలుసుకుంటాము. సో ఇట్లా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కూడా దానిపైన ఉత్సాహం చూపిస్తాము. సో అది తెలుసుకున్న దాన్ని మనం ఉపయోగించుకోవాలనుకుంటాము. కొత్తగా ఏదో క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాను ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో క్రియేషన్, బేబీ క్రియేషన్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా థాట్స్ వస్తున్నాయి. ఫైర్ ఎనర్జీ కదా, కొత్తగా బిజినెస్ ఏదైనా పెట్టుకోవచ్చు, జాబ్లో ఏదైనా కొత్త ఐడియా వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాంతోపాటు డౌట్స్ కూడా ఉన్నాయి. మనకి ఎదుగుదల కావాలి. ఎదుగుదలతో పాటు మనకి ఏంటంటే అక్కడే ఒక తెలియనితనం ఉంది, అక్కడే ఒక నీడ మనల్ని వెంటాడుతుంది, అక్కడే ఒక అయోమయం ఉంది, సందేహం ఉంది. నేనేం చెప్తున్నాను అంటే ఎదగాలి అన్నప్పుడు సందేహించకూడదు, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. సో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్స్పిరేషన్ లభిస్తుంది. ఇన్స్పిరేషన్ లభించినప్పుడు ఏమవుతుంది, మనం చేయాలన్న తపన పెరుగుతుంది. తపన పెరిగినప్పుడు ఏమవుతుంది, మనం చేయడం మొదలు పెడతాము. కానీ చేస్తా ఉండేటప్పుడు ఏమవుతుంది, మళ్ళా మనకు ఒక నీరసం వస్తుంది. ఏమంటే ఇది వరకు నేను ఏదైతే కోల్పోయినానో ఆ విధంగా మళ్ళీ నేను కోల్పోతానేమో, ఇప్పుడు నేను ఏదైతే కలగంటున్నానో ఈ కళ నెరవేరుతుందో లేదో, ఏమవుతుందో ఏమో అన్న అయోమయతనం అనేది మళ్ళా అనేది వస్తుందన్నమాట. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు డేర్ చేసి, మీరు ధైర్యం చేసి మీరు ఏమన్నా అడుగులు తీసుకున్నప్పుడు మట్టుకే మనం ఏమన్నా పొందగలుగుతాము. ఆ ధైర్యం చేయలేనప్పుడు ఏమవుతుంది, మనం అడుగులు ముందరికి వెళ్ళాం. ధైర్యం చేయాలంటే మనకి ఏం కావాలి, సెల్ఫ్ నరిష్మెంట్ అనేది కావాలి. మనం మంచి మాటలు చెప్పుకోవాలి, మనం ధైర్యం నింపుకోవాలి. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారో అనుకునే భ్రమలో నుంచి ఫస్ట్ బయటికి రావాలన్నమాట. సో అన్రియలిస్టిక్ డ్రీమ్స్ని పక్కన పెట్టేయాలి. మనం ఏదైతే చేయగలుగుతామో చేయగలిగే వాటిపైన మనం ఇంకొంచెం ప్రయత్నించినామంటే వాటిని మనం సాధించుకోగలుగుతాం. అసలు అన్రియలిస్టిక్ డ్రీమ్స్ ఉన్నాయనుకోండి, నేను ఈ రోజుకి కోటి రూపాయలు సంపాదిస్తాను, ఈ రోజు కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రోజు నాకు ఇట్లా అయిపోవాలంటే ఎట్లొస్తుంది, చాలా అన్రియలిస్టిక్గా అనిపించట్లేదు. అలా నాకు ఎవరన్నా ఈ రోజు ఇది అయిపోతుంది అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజు మనం పాజిటివ్గా మనల్ని మనం మార్చుకోగలుగుతామంటే ఈరోజు మొదలు పెడితే, ఈ రోజు నుంచి మనము ఆ గ్రాటిట్యూడ్ని కానీ లేదు పాజిటివ్ థింకింగ్ని కానీ మొదలు పెడితే కొన్ని రోజులకి మనం, అందుకనే కదా పెద్దవాళ్ళు మండలం కాలం చేయండి, 21 రోజులు చేయండి, 42 రోజులు చేయండి, 96 రోజులు చేయండి, 108 రోజులు చేయండి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఎందుకు అంటే స్లోగా ఏదన్నా కానీ స్లోగా స్టడీగా వచ్చిన మార్పే నిలకడగా ఉంటుంది. అట్లా లేకుండా తొందరపడి పరిగెత్తి పాలు తాగాలనుకున్నాం అనుకోండి, నిలబడి నీళ్లు తాగడానికి కూడా లేకుండా పోతుంది అనమాట. సో ఎప్పుడన్నా కానీ నిలబడి నీళ్లు తాగడం ఉత్తమం, పరిగెత్తి పాలు తాగని అవసరంలా. జీవితంలో ఎప్పుడైతే మనము నిలకడగా చేసుకుంటూ పోతామో అది మనకి తృప్తినిస్తుంది అనమాట. అది మనల్ని ఇంకా బెటర్ ప్లేస్కి తీసుకొని వస్తుంది. సో
అలసట అనేది మనిషిని చాలా హరిస్తుంది. మీరు ఫస్ట్ అలసట నుంచి బయటపడి ఆ తర్వాత మీరు ఏదైనా ప్రయత్నించినారంటే మీరు ఏమన్నా సాధించగలుగుతారు. ప్రస్తుతానికి మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమైనా చేస్తే మీకు అనుకున్న రిజల్ట్ మీకు రావట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకోండి. మీలో ఉండాల్సినటువన్నీ ఉన్నాయి. కావాల్సింది ఏంటి అంటే అదే ఏంటి, ఉత్సాహం, ధైర్యం, మనకి పూర్తి ఎనర్జీస్ని మళ్ళీ మీరు పుంజుకోవాలి. దానికి ఫస్ట్ రెస్ట్ తీసుకోవాలి. క్వీన్ ఆఫ్ వాండ్స్ కింద ఇంపేషెన్స్. ఈమెకి నిజంగానే కొంచెం ఓపిక తక్కువ, ఏ మాటకా మాట. తొందరగా అయిపోవాలనుకుంటుంది, ఎట్లయినా సాధించుకోవాలనుకుంటుంది. దానికి కావాల్సినటువన్నీ సామభేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తుంది. షీఈస్ ఎ వెరీ పాపులర్ లేడీ. ఈ కార్డ్ వచ్చింది అంటే మనకు పాపులారిటీ వస్తుంది, తొందరలోనే మనకు విజిబిలిటీ వస్తుంది. ఆ విజిబిలిటీ మంచిగా తెచ్చుకుంటున్నామా చెడు చేసి తెచ్చుకుంటున్నామా అనేది మనపైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సోషల్ మీడియా ఈ జమానాలో అంటే ఈ టైంలో మనకి మంచి కన్నా చెడే ఇంకా తొందరగా వ్యాపిస్తుంది. చెడు వల్లనే ఇంకా తొందరగా ఫేమస్ అయిపోతున్నారు కొంతమంది. సో నేనేం చెప్తాను అంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఏ విధంగా ఫేమస్ అవుతాము, మంచి దీంట్లో ఫేమస్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ ఆ మంచి దీంట్లో ఫేమస్ అయినప్పుడు ఆ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. చెడు దీంట్లో ఫేమస్ అయినా కానీ పేరు నిలిచిపోతుంది. కానీ ఏ విధంగా పేరు నిలుస్తుంది, చెడుగానే పేరు నిలుస్తుంది. మనం చెడుగా నిలుపుకోవాలనుకుంటున్నామా, మంచిగా నిలుపుకోవాలనుకుంటున్నామా, మనం ఏ విధంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నాం, మంచిగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నామా, చెడుగా ఫేమస్ ఫేమస్ అయితే తథ్యం, పాపులారిటీ అయితే వస్తుంది, విజిబిలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ వాండ్స్ మొండిది. సో ఇన్ని రోజులు అరే నేను ఇట్లా అనుకుంటున్నాను, నాకు దక్కలేదు, ఇప్పుడు ఎట్టన్నా దక్కించుకోవాలని ఆ తొందరపాటు తనం వల్ల అపవాదుల్ని కానీ చెడుని కానీ నెత్తికేసుకోకండి. ఇన్ని రోజులు ఎట్లాగో మనము ప్రయత్నిస్తూ వచ్చినాము, ఇన్ని రోజులు ఎట్లనో నడిచింది కదా, ఇంకొన్ని రోజులు తొందరపడకండి. ఖచ్చితంగా ఫేమస్ అవుతారు, ఖచ్చితంగా పాపులర్ అవుతారు, ఖచ్చితంగా విజిబిలిటీ అయితే వస్తుంది. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ వచ్చింది, సోల్మేట్ కార్డ్ వచ్చింది, గ్రాటిట్యూడ్ అంటున్నారు. కింద కూడా చూడండి, ఇక్కడ నేను ఏదైతే 4 ఆఫ్ వాండ్స్కి చెప్పినానో ఇక్కడ కూడా ఈమె నిండు గర్భవతి. గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పినాను, చెప్పి మీరు విని ఎంతమంది నిజంగానే దాన్ని పాటిస్తున్నారో నాకు తెలీదు, ఎంతమంది నిజంగానే దాని విలువ అర్థమైందో నాకు తెలీదు. కానీ గ్రాటిట్యూడ్ అనేది నిజంగానే చాలా చాలా అవసరం, ఎవరికైనా అవసరం గ్రాటిట్యూడ్ అనేది. గ్రాటిట్యూడ్ లేని మనిషి నిజంగానే చాలా కోల్పోయినట్లు అన్నమాట అర్థం. ఎందుకు అంటే గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది, మనకి రికగ్నైజేషన్ కూడా ఈజీగా వస్తుంది, అండ్ అప్రిసియేషన్ కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఈ గ్రాటిట్యూడ్ వల్ల ఫ్రెండ్షిప్ నిలబడుతుంది, లవ్ ఏర్పడుతుంది, ప్రేమ పెరుగుతుంది, అండ్ మనకి అన్కండిషనల్ లవ్ని మనం పొందగలుగుతాము. అది మన నుంచి కావచ్చు, ఇతరుల నుంచి కావచ్చు. ఆ కృతజ్ఞతా భావం అనేది ఇన్నిటిని తీసుకొని వచ్చి పెడుతుంది అన్నమాట. సో ఎవరిని మనము చాలా ఆరాధిస్తాము, ఎవరు చాలా ఆకర్షణీయంగా ఉంటారంటే, ఎవరికైతే ఆ కృతజ్ఞత భావం ఉంటుందో వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ వైపు మనం సునాయాసంగా ఆకర్షితులమవుతాం. ఎందుకంటే వాళ్ళు మీకు ఆ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరికైనా కానీ మనము ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పినామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చిన్న సహాయమే చేసి ఉండొచ్చు, దాన్ని గుర్తించి మనం దాని గురించి ఒక 2 మాటలు మాట్లాడినామంటే వాళ్ళు ఎంత పొంగిపోతారు. సో ఆ చిన్న దాన్ని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పిన దానివల్ల వాళ్ళ హృదయంలో మీరు పొందే స్థానంని మీరు ఒక్కసారి ఊహించండి, ఎప్పటికీ నిలిచిపోతారు. చాలామంది ఏం చెప్తారు, నా దగ్గర చేయించుకునేదంతా చేయించుకున్నారు, కనీసం నా ముఖం చూడలేదు, లేకపోతే నాకు కనీసం ఒక థ్యాంక్ యూ కూడా చెప్పలేదు అని చెప్తారు. థ్యాంక్ యూ కొన్న పవర్ చూడండి. ఆ థ్యాంక్ యూ అనే మాట మనిషి మనసులో మనకి ఎప్పటికీ నిలిచిపోయేలాగా చిరస్మరణీయంగా మనం నిలిచిపోతాం. సో ఇక్కడ గ్రాటిట్యూడ్ ఆ విధంగా, ఆ గ్రాటిట్యూడ్తోనే మీరు న్యూ ఫ్రెండ్షిప్స్ని కానీ లవ్ని కానీ పొందబోతున్నారనమాట. సో అన్కండిషనల్ లవ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీకు ఈ గ్రాటిట్యూడ్ నుంచి వస్తుంది. అందుకనే పైన 2 ఆఫ్ కప్స్ వచ్చింది, కార్డ్ ఆఫ్ సోల్మేట్. 10 ఆఫ్ కప్స్ కింద ఫెయిత్ వచ్చింది. మీ నమ్మకం నిజమవుతుంది,
కుటుంబం అంతా కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అంతా మంచి జరగాలి, ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది నిజమవుతుంది. ఆ కుటుంబం నుంచి మీరు పొందాల్సింది మీరు పొందబోతున్నారనమాట. ఇంతకుముందు ఏదైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో, అంటే వీళ్ళు మనల్ని చూస్తారో చూడరో, లేకపోతే ఇది ఇట్లుంటుందో ఉండదో, ఏమవుతుందో ఏమో, ఏం చేసుకుంటారో ఏమవుతుందో, ఇట్లాంటివి ఏవైతే భయాలు ఉన్నాయో ఈ భయాలన్నీ వెళ్ళిపోయి ఈ భయాన్ని అధిగమించి ఎప్పుడైతే ఈ నమ్మకాన్ని నిలుపుకున్నామో అదే మనల్ని అందరినీ ఒక తాటి కింద కట్టేస్తుందన్నమాట, ఒకటిగా నిలబెడుతోంది. అది మీ కుటుంబాన్ని ఒకటిగా నిలబెట్టడం కానీ, మిమ్మల్ని మీ కుటుంబంతో ఐక్యం చేయడం కానీ, కుటుంబంలో సంతోషాలు పెరగడం కానీ, కుటుంబంలో ఆ సఖ్యత పెరగడం కానీ, ఒకరి పట్ల ఒకరికి ఆ రెస్పెక్ట్ పెరగడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇన్సెక్యూరిటీస్తో మనం ఇవి పొందలేము, ఫెయిత్తోనే పొందగలుగుతాం అన్నమాట. నమ్మకంతోనే వీటినన్నిటినీ సాధించుకోగలుగుతాం. ఆ నమ్మకం మీకు వచ్చింది కాబట్టే ఈ ఇన్సెక్యూరిటీస్ దూరం అవుతున్నాయి. ఇది రూట్ చక్ర అండ్ ఇది మనకు వచ్చి థర్డ్ ఐ చక్ర. సో థర్డ్ ఐ చక్ర అంటే ఏంటి? మనకి ఇంట్యూషన్. సో అంటే మనం ఇప్పుడు గ్రహిస్తున్నాం కాబట్టి ఈ అపోహల్ని తొలగిస్తున్నాం. ఎప్పుడైతే ఈ అపోహల్ని తొలగిస్తున్నామో మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. మన జీవితంలోకి ఏమొస్తుంది? మన జీవితంలోకి మిరకల్స్ వస్తున్నాయి. ఈ మిరకల్స్ ఏ రూపంలో వస్తున్నాయి? సోల్మేట్స్ రూపంలో, మనం కోరుకున్న ప్రేమ రూపంలో, మనం కోరుకున్న ఫ్రెండ్షిప్ రూపంలో, మనం కోరుకున్న ఆదరణ మనకి ఇక్కడ లభిస్తుంది. మనకి జీవితంలో పంచుకోవడానికి మనకు ఒక వ్యక్తి లేనప్పుడు మనమే ఆ వ్యక్తి రూపాన్ని తీసుకోవాలన్నమాట. అంటే ఐ డోంట్ నీడ్ ఎనీబడి టు కంప్లీట్ మీ అనేది ఒకటి ఉంటుంది కదా. లైక్ అంటే ఎవరన్నా మనకు ఆ విధంగా కట్టుబడి ఉండి, ఎవరన్నా మనకి ఆ విధంగా మంచిగా ఉంటే పర్వాలేదు. అట్లా లేకుండా మనకు కట్టుబడి లేరు, మనం ఒంటరి అన్న ఫీలింగ్ మనం తెచ్చుకోకూడదు అనుకున్నప్పుడు మనమే మనకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి, మనమే మనకు బెస్ట్ కంపానియన్ అవ్వాలి, మనమే మనకు అన్నీ అవ్వాలి. ఆ ధైర్యం మనకు ఉండాలి. అలా మనం ఉండగలిగినప్పుడు మన జీవితం అన్నీ మెరకల్సే కదా. ఎందుకంటే మనకెవరు ఏం చేసి పెట్టిన అవసరం లేదు, మనకి ఎవరు ఏమి ఇవ్వని అవసరం లేదు. మనది మనం చూసుకోగలుగుతాము, మనల్ని మనం చూసుకుంటూ ఇంకా 10 మందిని చూసుకోగలుగుతాము. మన చెయ్యి ఎప్పుడు ఇట్లా ఉంటుంది కానీ ఇట్లుండదు. ఇలా ఉండకూడదు అనేది అదొకటి పెట్టుకోవాలన్నమాట. లైక్ ఎప్పటికీ నా చెయ్యి ఇట్లు ఉండకూడదు, ఎప్పటికీ నా చెయ్యి ఇట్లు ఉండాలి. మనం ఎవరికైతే చేసినామో వాళ్ళే వచ్చి మనకు చేయాల్సిన అవసరం లేదు. అలా చేయరు. అది సృష్టికి విరుద్ధం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎక్కడో అరుదుగా ఉంటారనమాట. అదే చెప్తున్నాను కదా, ఈ గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే తిరిగి మన వైపు వస్తారు. ఈ గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు ఏంటి? వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఒకరికి కట్టుబడి ఉన్నాం కదా. ఎవరికి? మన అంతరాత్మకి. మంచి చెడు మన మనసు మనకు చెప్పేస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అంటే మనం మంచి చేసినామని అర్థం. నిద్రపోలేకపోతాం ఆలోచనలు వస్తాండే అంటే ఆ రోజు మనం ఏదో చేయకూడదు చేసినామని అర్థం. సో మన అంతరాత్మకు మనం ఎప్పుడైతే కట్టుబడి ఉన్నామో, మన అంతరాత్మలో ఉన్న దైవానికి ఎప్పుడైతే కట్టుబడి ఉన్నామో, వాళ్ళకి ఎప్పుడైతే దేవుడా కనీసం ఇది కూడా లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు, నాకు కనీసం ఇది ఇచ్చిన దానికి నేను సదా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మీకు అని ఎప్పుడైతే ఆ ఒక్క చిన్న పదం మనం చెప్పుకోగలుగుతామో, రోజులో ఏ టైంలో అన్నా కానీ అది పనుకునే ముందరే తెల్లారితో నిద్ర లేచిన వెంటనే చెప్పుకుంటే ఇంకా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పనుకునే ముందర తెలియదు మనకి రేపు తెల్లారితో నిద్ర లేస్తామా లేదా లేమా అనేది. లేచినప్పుడు అర్థమవుతుంది, అరే మనకి ఇంకొక అద్భుతమైన రోజు ఇచ్చినాడు దేవుడు అనేది. సో దానికన్నా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. సో ఆ కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం లైక్ వీఆర్ ఫుల్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్. మనకి అంతకు మించిన కంప్లీషన్స్ ఇంకా అవసరం లేదు. సో యువర్ పైల్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీషన్స్, యువర్ పైల్ ఈజ్ ఆల్ అబౌట్ మిరకల్స్, యువర్ పైల్ ఈజ్ ఆల్ అబౌట్ మిస్టరీ. సో ఇన్సెక్యూరిటీస్ని తీసేసేయండి.
ఏదైతే నా అవ్వదు, ఇది నా రాతలో లేదు అనుకుంటున్నారో అది మీ రాతలో ఉంది, అవుతుంది, మీకే జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి, ఆ కృతజ్ఞతతో ఉండండి, నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు విస్తరించబోతున్నారు, మీ జీవితంలోకి మెరకల్స్ వస్తున్నాయి అండ్ మీకు ఆ ఎదుగుదల అనేది ఉంది. పైల్ నెంబర్ 2, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూస్తున్నారో పేరున మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీకు కానీ ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.